హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఫ్రూట్ సాలడ్ చేయాలని అనుకున్నానండి. ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 1 లీటర్ పాలతో అయితే చేస్తున్నాను ఇవాళ. చూడండి, ఇలా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేయకూడదండి. ఎప్పుడు కానీ మనం పౌడర్ చేసుకొని అది కూడా మనము జల్లెడ పట్టి వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది మనం తెచ్చుకోవాలి. సూపర్ మార్కెట్లో అమ్ముతారు. తెచ్చుకొని 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్, 1 లీటర్ పాలకి ఒక 4 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇంకో ఇలా బాగా మరగనివ్వాలండి పాలు అనేది. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది పోసేసేయాలి దాంట్లో. తర్వాత షుగర్ అండ్ పౌడర్ అనేది వేసి కొంచెం బాగా జల్లించుకున్నామంటే దాంట్లో ఏదైనా మనకి డస్ట్ ఉంటే వచ్చేస్తుందండి. డస్ట్ పొడి ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత బాగా ఉడకనివ్వాలండి. ఇది అనేది కాస్త చిక్కబడుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది చిక్కబడే టైంలో. ఇప్పుడు మనం దించేసుకోవాలి. దించుకొని బాగా చల్లబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రూట్స్ అనేది వేయాలి. చాలా చల్లారిపోవాలి. ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది 3 అవర్స్ 2 అవర్స్ కానీ పెట్టుకున్నామంటే చాలా బాగా కూలింగ్ ఎక్కిపోతుంది. ఈ కూలింగ్ని మనం పిల్లలకి పెట్టేయచ్చు. డైరెక్ట్గా ఇస్తే ఈ మధ్య తినటం లేదండి పిల్లలు. ఇలా ఫ్రూట్ సాలడ్ చేసి ఇస్తే ఖచ్చితంగా తింటారు. తినాల్సిందే. కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. కానీ అయితే ఇలా సండే టైంలో అలా చేసి పెట్టండి పిల్లలు. చాలా బాగుంటుందండి. ఇంక నేనైతే ఇప్పుడు పిల్లలకైతే తీసి ఒక 3 అవర్స్ పెట్టాను నేను ఫ్రిడ్జ్లో. 3 అవర్స్ తర్వాత బాగా కూల్ వచ్చింది. భలే ఉందండి. బయట దానికంటే మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇంట్లో ట్రై చేసుకోండి, ఏదైనా బాగుంటుంది. వాళ్ళైతే బాగా తిన్నారు పిల్లలు. నాకు హ్యాపీగా ఉందండి. బాయ్.